కాడి వాళ్ళ 4 గుంజలు అడుక్కున్నాడు, ఒక 10 బడతలు అడుక్కున్నాడే. అయ్యా నేను ఇదివరకు ఒక్కనుంటే ఏ సెట్టికిల్ల ఉన్నా ఏ గుడి కాడ ఉన్న పొద్దు గడిచిందిగా నా భార్య ఎలా ఉన్నది. ఇంటికి ఒక గుందడుకున్నాడు, ఇంటికి ఒక బడతలు కొని ఒక 4 గుంజలు 10 బడతలు తీసుకున్నాడు. ఎక్కడొస్తా ఉన్నాడేమ రామ రామ, 4 గుంజలు 10 బడతలు అడుకొని అదే ఒటారు శంభుదేవి గుడి కాడికి వచ్చినాడే. బాబుని పట్టణంలో 4 గుంజలు 10 బడతలు అడుకొచ్చి బామా రామాలదేవి ఇయ్యల్లో 4 గుంజలు వాతిని 10 బడతలు ఎనడు కై ఉంచిండో గుడిసేగా వేసిండు బాలుడు. ఆ గుడిసె లోపల ఉండమన్నప్పుడు ఆ నామాలదేవి గుండెలు ఊరిపోతున్నాయి, కార్యాలు కలుగుతున్నాయి. ఏమిరా భగవంత నాది రాజుల వంశమాయ దేవతల పుట్టుకాయ ఇవాళ గుడిసెలుండే కాలం వచ్చే ఎవరి వంతులేమన్నా తెలియదు భగవంత. అప్పటికి ఇప్పటికైనా ఉన్ననాడు మురిసేది కాదు, లేనాడు ఏడిసేది కాదు. కష్టమేమో కన్న తల్లి అంటారు, సుఖమేమో మరవన్న తల్లి అంటారు. ఏమిరా ఇలా గుడిసెలుండే కాలం వచ్చానని అడవిల్ల రామాలా రామాలు కలకల కన్నీరు నమ్మా రామ తల్లి ఉలపోయ్య పట్టనమ్మా ఓ దేవుడు, నారాధ పాడుగాను ఓ దేవుడా. గుడిసెలుండే కాలం వచ్చే భగవంతుడు కాయొక్క బిచ్చగాడు ఏమంటారా. అయ్యో భావనామాలదేవి నామాలా బాధపడబోకు బామా ఓ బామా, నిన్ను నేను దాదుకుంటా ఓ బాము. నీ అన్నగాడు ఆగం చేసిన గాని నిన్ను నేను ఆగం చేయనన్నాడు. పాపగారిని అల్లగాడు ఉసుక తోడి పోలు రాజు పిడికడు ఉసుకబడి మన కక్షంతలు వేసిండు. పొంతులున్న రాత వైకుంఠం పైన తప్పదు నువ్వు బాధపడకు బామా. ఈ గుడిసె లోపలుండు ఇదే సిప్పెక్కడ ముందు చల్లగుంటే మా భర్త మల్లడు. అయ్యో ఆ గుడిసె లోపలానే ఆడివిల్ల కలకల కన్నీరు నమ్మా రామ రామ తల్లి ఉలపోయ్య పట్టనమ్మా ఓ దేవుడు. కాయొక్క బిచ్చగాడు రామ రామ అదే సిప్పకాడు ముంత పట్టే రామ రామో. ఆ శంభపూరి పట్నం వల్ల పోతున్నాడా ఏ కలిగి ఇళ్ళ కలిగని జరుపుకొస్తా నా భార్య దాదుకున్నది కావాలనుకున్నాడు. షిప్ప కడముంత పట్టుకుడు కాపుల కర్ణాల ఇళ్ళ పొంటి తెలిసిన వాళ్ళ ఇళ్ళ పొంటి పోతున్నాడమ్మా. అయ్యో కలిగంది దాన వల్ల ఏవట్టిదే. అయ్యో ఆ బిచ్చగాడు రామ రామ అరే ఇల్లు తిరగబట్టే ఓ దేవుడు, అరే వడవాడ తిరగబట్టే రామ రామ. చిన్ననాడు ఓలి శాంబాబుని పత్రం నడక తిరిగి వచ్చినోడాయే. ఆ ఏనాడు భిక్షగాన్ని చూసి కాపుల కరణాలు ఎంతో మంది ఒక ఏనాడు కలిగంది దానం చేస్తున్నారు. అయ్యో కలిగంది తీసుకొని రామ రామో ఆ గుడిసె వేడికి వచ్చినాడు రామ రామ. భావనామాలదేవి నామాలో నేను కలిగంది ఆల కూడా అడుకొత్తినా. ఆనాడు ఆడి ఇళ్ళ రామాలదేవి అన్నగాని చేతుల వదిన చేతుల తిరిగినాడు. కలియేడి మెడల్లా అన్నము తిన్నదా ఇలా కలిగంది దానం అడుకొచ్చిండు. నా వంతు పాడుగా నా వంతుకి ఇంతే ఉందనుకున్నది. బిచ్చగాడు అడుకొచ్చిన కలిగంది జానాడు గుడిసె లోపలుండి ఏమంట ఆలోచన వస్తుందా నామాలదేవికి. ఒటారు శంభుదేవుని గుడి కాడికి ఎంతో మంది అచ్చగళ్ళు బిచ్చగళ్ళు ఓములు దంగాలు వస్తున్నారు. ఇవాళ అప్పటికిప్పటికైనా ఎండి పెట్టిన దానాలను ఒక బంగారం పెట్టిన దానాలను డబ్బిచ్చిన దానాలు దానమున్న దానం అన్నదానం పెద్దది అంటదాని నాది బిచ్చగాడు అడుక్కొచ్చి
ఆరుగురు వస్తున్నారమ్మా. దానం ఉన్న దానం అన్నదానం పెద్దగా భిక్షగాడు అడుక్కొచ్చినా కొద్దిగా కలిగని దానం వస్తుంది. ఒక్క రోజుకు రోజే ఈ రోజుకి ఇద్దరు ఎక్కువ అయిపోతుంది. భిక్షగారు లేదనుకుంటా కలిగని దానం మంచుతున్నది. ఆ వచ్చిన బిచ్చగాళ్ళు ఒక్కరు పోయి ఇద్దరు పోయి ఒక ఏనాడు కొన్ని రోజుల వరకు 10 మంది బిచ్చగాళ్ళు అయిపోయారట. లేదన్న ముచ్చట లేదు. ఆ బిచ్చగాడు పోయి అడుక్కొత్తనే ఉండి భార్య ఒక నామాలది ఒక లాయనుడు కానీ దానం మస్తూనే ఉంది. ఆ దానం మంచుతుంటే ఈ వచ్చిన బిచ్చగాళ్ళు ఏమంటారట, అరే ఈమె పోతే గుడిసెనే ఉన్నది, ఎంత భక్తురాలు ఎంత పుణ్యాత్మురాలు, దానముల్ల దానం మంచుతుంది అన్నదానము. బలిరే నామాలదేవి బలిరే బలిరేని పోడుతుండ్రట. ఎంత పుణ్యాత్మురాలు ఎంత ధర్మాత్రాలు బలిరే నామాలని పోడుతున్నాడు బిచ్చగాళ్ళు. దానం మంచినప్పుడు బలిరే అన్నప్పుడే ఎండికొండ కైలాసం అల్లమంత వాటే దేవుడా బలిరే పోడుతున్నానికి అప్పుడు లోకాల శంకర కనిపెట్టిండు. నాకంటే తీరుడు ఎవరు వచ్చాయి ఈయన బలిరే పోడుతున్నా అని లోకాల శంకర కళ్ళ చూసి ఎవరు కళ్ళ అరిసేది అని నాకు కూడా పెట్టి కంటి కాడికి అష్టములో కళ్ళ చూసిండు. ఆ అష్టములో ఏమి దిగింది వీడికి దగ్గర లవంగాపురి పట్నం లవంగాపురి మహారాజు భార్య లవణదేవి అన్నబిడ్డ నామాలదేవి. ఆనాడు ఒక తల్లిదండ్రులు పొందుతోడు కైలాసం తెచ్చింది నేనే. ఇయ్యాల నామాలదేవిని ఒక అన్నగాడు పాపగారి అన్నగాడు బిచ్చగాడు లగ్గం చేసిండు. ఆ పెంటగడ్డ మీద లగ్గం చేసి ఒక ఎన్న నెల కొట్టిండు. వృక్షం శంభుదేవుని గుడి కాడ ఒక ఎన్న కలిగని దానం చేస్తుంది. ఇవాళ మాత్రం ఒక్కరు కాదు ఇద్దరు కాదు 10 మంది బిచ్చగాళ్ళు 20 మంది అవుతుండ్రు. ఇవాళ నామాలదేవి భక్తి చూసి వస్తా నేను కూడా పోతానని ఒక ఏనాడు కానాడు ఒక లోకాల శంకరుడు ఒక జంగం అవతారం కట్టుకొని పోతా నాకేం దానం చెప్తుందో ఏమి భక్తి చూస్తానన్నాడు. ఆ లోకాల శంకరుడు జంగం వేషాము దేవుడు కట్టేరా గంట కొట్టి బొమ్ము శంకు పట్టాలు సిరుతులం బాతిండు. పవది భిక్షాంతి అంటుండట. ఆనాడు ఒక నామాలదేవి ఒక ఈ జంగమైన కళ్ళ చూసింది. అయ్యయ్యో నిన్న మొన్న ఎంతో మంది అచ్చగళ్ళు బిచ్చగళ్ళు ఒక ఏనడు వచ్చిండ్రు గాని ఇవాళ ఎక్కడికెళ్ళ జంగం అయ్యవచ్చ దేవుడు. నిన్న మొన్న బిచ్చగలకు నా నాదులకు వచ్చిన కలిగంజి దానం చేసిన గాని ఈ జంగమైన పెడదామంటే నాకు షాట కొమ్ముకు షారని ముచ్చాలు లేకపోయా వరాలు లేకపోయా ఇదిస్తున్నా ఇంత లేకపోయే. అయ్యో గుడిసే లోపల హరా నామాలు ఏమి దానం ఎత్తు ఓ దేవుడు వరాలు లేకపోయే భగవంతుడా నేను బిచ్చగల్ల వైద్యురా ఓ దేవుడు నాకు ముచ్చాలు లేకపోయే ఓ దేవుడు ఏమి దానంబు పెడుతూ భగవంతుడా. ఇన్ని రోజుల కోలే నానాదులు కలిగంజి దానం అడుక్కొస్తే బిచ్చగల్లలు పెట్టిన గాని ఈ సంగమయ్య నేను కలిగంజి దానం ఏందని కలకల కన్నీరు వల్ల పోతూ ఉన్నది. ఆ సంగమైన ఏమంటుడు బిడ్డ నిన్న మొన్న బిచ్చగల్లకి ఏం పెట్టావు అదే నాకు పెట్టమంటున్నాడ. అయ్యా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు బిచ్చగలను నువ్వు సంగమైన వాళ్ళు నా దగ్గర అర్పితము పెడదామంటే ఏమీ లేకపోయే సంగమా నేను ఏమి పెట్టాలి సంగమా. అప్పుడే భగవంతుడు లోకాల శంకరు ఇప్పుడే నీ భక్తి చూస్తాననుకున్నాడు. ఇళ్ళ మంత్రాలు ఏటో ఎన్ని గొల్ల మంత్రాలు గోడదమిడి కచ్చ వల్ల కై మంత్రాలు పుట్టు మన జ్ఞానం పలికి ఒక గుడిసె లోపల కొట్టిండట. కొట్టినప్పుడే ఆ గుడిసె లోపల ఒక ముంత మీద కంచుడు తయారైపోయినాయి. ముంతల
వరాలు ముచ్చాలు చేసిన దేవుడే నాయమ్మో. ఆ ముంతల వరాలు ముచ్చాలు చేసి బిడ్డ భక్తురాలా గుడిసె లోపల ఏమి లేదని ఎందుకు కొనపోతా ఉన్నావు? మూలకు ఒక ముంత లోపల వరాలు ముచ్చాలు పెట్టుకొని నా దగ్గర ఏమి లేవంటున్నావు అన్నప్పుడే నా దగ్గర లేవని ఒక నామాల దేవి అంటుందట. గుడిసెల పోయి చూడు అన్నప్పుడే దేవి ఒకవేళ గుడిసెల కాడికి వచ్చి చూసేవారికల్లా ముంత కంచుడి కాడికి వచ్చి కంచుడు తీసేవారికల్లా ముంత లోపల వరాల ముఖ్యాలు నమ్మా ఓ దేవుడు లోపల పోసుకొని వరాలు ముఖ్యాలు పట్టే ఓ దేవుడు తల్లి ఏర వచ్చిరాలి రామ పద్నాలుగు సంగమయ్యా బిడ్డ నాకు వరాలు వద్దు ముచ్చాలు వద్దు నిన్నమాట నువ్వు పెట్టినట్టు ఒక కలిగంచి దానం వేయి గాని ఆ వరాలు ముచ్చాలు నీ దగ్గర ఒక 3 ముచ్చాలు ఉంటే రానున్న కాలంలో 3 రాజ్యాలు కొంటావు. 10 ముచ్చాలుంటే 10 రాజ్యాలు కొంటావు. నిన్న మొన్న చేసిన దానమే నాకు చేయమంటుండు. ఆ వరాలు బిడ్డ ముచ్చాలు ఉంటే 3 ముచ్చాలుంటే 3 రాజ్యాలు కొంటావు. రేపటికల్లా 10 ముచ్చాలుంటే 10 రాజ్యాలు కొంటావు అన్నప్పుడు ఆడవిల్ల ఏమంట ఉంది దేవి వరాల నాయిగా ముచ్చాల నాయిగా అయితే మాత్రం నేను రాగానే ముచ్చాలు కనబడి ఈ వరాల నాయిగా ముచ్చాల నాయిగా స్వామి. ఒకవేళ చెప్పకడ ముందు చల్లకుంటే మేము బతాం కానీ వరాలు నాకొద్దు ముచ్చాలు నాకొద్దు అంటుంది. అప్పుడు నీ బుద్ధి మెచ్చింది అంటుండు సంకదూర పట్టినట్టే పట్టిన సంకదూర తొర్రబడ కొట్టిండట. వరాలు ముచ్చాలు తీసుకొని సంకదూరలో పోసినప్పుడే ఇక్కడికి వస్తుంటే వరాలు ముచ్చాలని తరణ మీద పడిపోయినాయి. అయ్యో నే బిడ్డనే వరాలు ముచ్చాలు దానమంటా పెడుతుంది అవి తరణి పాడు ఆయన సూర్యదానము తెచ్చిన నా సంకదోల చొర్రపోయింది. ఆ జోలే గుట్టు బిడ్డ నా బిడ్డ నాకు వరాలు ముచ్చాలి నా ఒళ్ళ పోయమంటుండు సంగవా. మా ఇంటిలో మనం మేము రాజలంగా అయితే దొరలంగా అయితే మా ఇంట్లో సూర్య దారం లేదు. అయ్యయ్యో బిడ్డ మేము రాజులం కాదైతే దొరలం కాదైతే మేము బిచ్చగల్లం అయితే మీ అడక తినటోళ్ళం అంటున్నావు. సూది దారం లేదంటున్నావు బిడ్డ నా బిడ్డ ఇంటి ముంగట సూది దారం పెట్టుకోలేదంటున్నావు. ఎక్కడుందయ్యా? అక్కడ చూసే వరకు కల్లయ్యనని గుడిసె మూడగా ఈత చెట్టు ఉన్నది. ఈత గమ్మ తెచ్చి బిడ్డ రామ రామ సూది దారం ఏముంది రామ రామ నా దూరన్న గుట్టరాదే నా బిడ్డ ఉండంగా లేదంటున్నావు బిడ్డ. ఈత కమ్మ తీసుకొచ్చి గదే సూది గదే దారం అవుతుంది. నా దూర గుట్టు మళ్ళప్పుడే ఈత చెట్టు కాడి ఈత కమ్మ తీసుకొచ్చి దూర గుట్టింది. అయ్యో ధరణి వీధి ముచ్చాలు ధరణి వీధి ముచ్చాలని నేను దూరంలో పోసింది. బిడ్డ నీ అంత పుణ్యాత్మరాలు లేదు, నీ అంత ధర్మాత్మరాలు లేదు. నిదే సైమంచి దేవాట మల్లడే పిల్ల పాపము తొలగిపోవాలి అని ఒక ఏనాడు ఒక భిక్షగల్లు పోయి ఒక కాలనాడు తినవందు. ఇదే సైం ఇదే వాటమని ఒక భగవంతుడు కాల శంకరుడు పుట్టు పుట్టుమని వాక్యం కొట్టిండు. ఎల్ల మంత్రం లేడు గొల్ల మంత్రం కూడా కచ్చ వల్ల కై మంత్రం ఇచ్చిండు. పుట్టు పుట్టుమని వాక్యం కొట్టినప్పుడు ఒక బాలమాడు పండు పుట్టింది. బిడ్డ నీ బుద్ధి
జ్ఞానం ఇచ్చి నాకేమిత్తి వల్లది బిడ్డ నేను మాత్రం ఒక కాశయాత్రలు తిరుక్కుంటా వస్తున్నా నేను అంతరాన వస్తుంటే ఒక ఏది కదా అంటే ఒక మీద గంట రామశిల్క అంతరాన పోతుంది నేను ధరణమే వచ్చి ఒక గనగన గంట కూడా బొమ్మ శంకు పడుతుంటే ఆ గంట రామశిల్క బాలమాడి పండి కళ్ళలో పట్టుకొని వెళ్ళిపోతుంది అంతరం మీదకి వెళ్ళి నా గంట సప్పుడు శంకు సప్పుడిని ఒక బాలమాడి పండు కింద వదిలిపెట్టింది ఈ పండు తీసుకొని నా ఇంటికి పోదామంటే నా మనవలకి ఇస్తామని అది మురిగిపోతుందో ముక్కిపోతుందో ఇదే పండు పొలం కావాలని అన్నాడు ఈ పండు తీసుకుపోయి ఒక తినమని చెప్పి పండు చేతులు పెట్టినాడు రామ ఈ పండు తోడు బాలమేమో రామ అప్పుడు బాలమావుడి పండు అప్పుడే బాలమావుడి పండు చేతికి ఇచ్చిండు పట్టు పక్కన మనిషి ఒక వెళ్ళిపోతాం ఉన్నాడే బాలమావుడి పండు చేతికి ఇచ్చినప్పుడు కనబడ్డాడు పక్క పక్కన వాడి మొత్తం మాయమైపోయిండు బిచ్చగాడు పోయి కలిగంజి అడుక్కొచ్చిండు ఈయన కలిగంజి దానం చేసింది ఎంతో మంది బిచ్చగల రోజుకి ఇద్దరు ఎక్కువ ఇద్దరు తక్కువ అయితే లేరు ఆ చెప్పగడముతో అడుక్కొచ్చిన కలిగంజే దానం చేస్తుంది ఆనాడు శుక్రారాధన సక్కని గడియనాడు ఆడి ఇళ్ళ నామాలదేవి తనవిడి తానమాడిన తలండ్ర పోసుకున్నది ఆ గుడిసె లోపల ఒక శివుని ఫోటో పెట్టింది ఆ శివుని ఫోటో కాడి పోయింది ఆ బాలమాడి పండు ఒక ఏడు మెత్తగా విసుకుంది పానకంబు దాగబట్టే ఓ దేవుడు పండు పానకంబు దాగబట్టే బాలమాడి పండు నమ్మో ఆ పానకంబు దాగినప్పుడే తల్లికి ఫలమైందో అంటే ఓ దేవుడు భగవంతుడు బాలమాడి పండు ఏనాడు ఇచ్చిపోయిండు శుక్రాలు చక్కెర గడినాడు పండు పానక తాగినప్పుడే ఆ తల్లి నా మాలదేవికి ఓ గడియ నిండుతున్నదమ్మా ఒక్క గడియ నిండబట్టే తప్పింది 3 గడియల ముద్దాయి పిండం 4 గడియలు నవసంద్రం 5 గడియలు ఆవుసులు పోసినాయి 9 గడియలు నిన్నప్పుడే ఆనాడు ఒక ఎనకటి కాలం దేవతల కాలం నాడు పుణ్యాన 9 గడియలు అంటారు ఇలా నరులోకాని జనలోకానికి 9 నెలలు అంటారు ఆ 9 గడియలు నిండినప్పుడే ఆ పుట్ట లోపల భగవంతుని మీద సంతానం ఎప్పుడైతే ఇచ్చిండో మాదేవా మహారాజా
వంకుంది మెరుగది ఏ కన్న వంకుంది కరెంట్ ఇయ్యల కన్న వంకున్నది ఆ బాలుడు కొంకలేదు దేవుడు తల్లి నామాల దేవిరా నామాల ఆ పిల్లగాన్ని చూసే వరకు ఎంతో సంతోషపడుతూ సంబూరపడుతూ నామాలదేవి ఇక నాకు లేక లేక కొడుకు జలమం ఎత్తిండు ఇది వారు దాకా నా నాదులు సిప్ప కడమంతో బట్టి కలిగంది దానం అడుగు కొత్తే దానముల్ల దానం మంచి దానికి ఇయ్యాల అన్నదానం మంచినా ఈ దానము మెచ్చి భగవంతుడు మెచ్చిన కొడుకు నోడి కట్టిండా అని సంతోషపడతా ఉంది రామరామ సంబూరపడతా ఉంది రామరామ తల్లి కొడుకును చూసుకుంటారు ఒక్కరోజు గడవాలంటే రామరామ 2 రోజులు గడవాలంటే ఆ గుడిసెలో బాగానే రామరామ ఒక్క రోజు 2 రోజులు ఒక వింత వింత పిల్లగానికి ఆ గుడిసె లోపల ఒక ఏనాడు శాంబాపురి పట్టణంలో ఒటారు శంభుదేవుని గుడి కాడ మూడేళ్ళ 21 రోజు నాడు గానాడి కన్న తల్లి నామాల దేవిక ఏనాడు ఒక తండ్రి పిచ్చగాడు ఏమనుకుంటున్నారు మన దగ్గర ఏ కాలం ఎండి లేకపోయా దోన పైసలు లేకపోయా ఏ బ్రాహ్మణయ్యలను తీసుకొచ్చి పేరు నామం పెడదామంటే కన్న తల్లి ఒక నామాలదేవి ఏనాడు ఒక పిచ్చగాడు ఏమనుకుంటుండ్రు మనం ఏ బ్రాహ్మణయ్యను తీసుకొచ్చినట్లే మన దగ్గర ఏ కాన కొత్త లేదు మన కొడుకు పేరు మనమే పెట్టుకుందామా అని నాడు ఒక కన్న తల్లి నామాలదేవి రాయ్ ఆ కొడుకు శుక్రారం సక్కని గడియల్ల జలమం ఎత్తిండు బాలుడు శుక్రారం జలం సక్కని గడియల్ల నా కొడుకు జలమం ఎత్తిండు అప్పుడు మాత్రం కొడుకు పేరు కన్న తల్లి మాత్రం అనగా ఏమంట పేరు పెడుతుంది తల్లి నామాలదేవి శుక్రారం సక్కని గడియల్ల ఎప్పుడైతే జలమం ఎత్తిండు లక్ష్మీ పుత్రుడు అంట రామరామ లక్ష్మీ పుత్రుడు అంట రామరామ తల్లి పేరు ఎలా పెట్టినది రామరామ శుక్రారం సక్కని గడియల జలం ఎత్తిన నా కొడుకు లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నదే కలిగంజి దానం అయితే బంధు పెడతలేదు దినామించిద్దరు ఎక్కువ అయితే తక్కువ అయితే లేరు ఊళ్ళో పోతున్నాడు కొత్త నుండి తల్లి ఒక కొడుకును తాగుతుంది ఒక దానం అయితే బంధు పెడతలేదు గుడిసె ముంగట అన్నదానం పెద్దాని రామరామ దానం అన్నదానం పెద్ద దినం దానం మస్తనే ఉంది లక్ష్మీపుత్రుడు తాగుకుంటుంది ఈ పిల్లగాడు పెరిగి ఇక్కడ ఉండని గాని అక్కడ లవంగపురి పట్టణంలో దేవుడు ఆ లక్ష్మణి మహారాజు ఒక రాజ్యం వెళ్తుండు దేశం వెళ్తుండు లక్ష్మమ్మదేవి బంగారు టొంగుటి అలుగుతున్నది ఆ ఎండికొండ కైలాసముల లోకాల శంకరుడు కనిపెట్టిండు అప్పటిని కళ్ళు మండిపోని లవంగాపురి మహారాజు కయ్యన్న కన్న కొడుకు లక్ష్మణి మహారాజు లక్ష్మమ్మదేవి నేను అహంకార మనసకపోతే నేను లోకాల శంకరుని కాదంటుండు చక్కవయ్యా కన్న తల్లిదండ్రులు పొందుతోడు కైలాసం తెచ్చిన నేనే ఇలా పాపకారి ఉండ కొడుకు లక్ష్మణి మహారాజు లక్ష్మమ్మ మాటలు బట్టి తోడ ఉండే పెంట గడ్డ మీద ఉసుకతోడి పోలు రాసి పిడికడు ఉసుక ఒక అక్షంతలు వేసిండు 5 విడికిళ్ళ మన్ను వల్ల పోసిండు
కొనక కొన్నళ్ళకైన మనకి అదే మన వీరాల వీళ్ళకు బంగారమే కావాలని అనుకున్నాడు వాని అహంకారం అంతిన వాళ్ళు కావాలని అనుకున్నాడు చక్కవయ్యో కక్కొచ్చినాగది కళ్యాణం వచ్చిన భగవంతుని మెచ్చి ఆడవిల్ల పరమోడి కట్టినప్పుడే అక్కడ మాత్రం ఒక లక్ష్మమ్మ దేవి ఒక గడియ నిండుతుంది ఒక ఇల్లు కొడుతుంది 2 గడియలు నిండు రోకులు తప్పుతున్నదిరా 3 గడియల్లో ముద్ద 4 గడియల్లో నవ సందులు ఏర్పడి పొన్న కారిది పొట్ట ఏర్పడుతుంది ఒక బీరకారి దుర్గం ఏర్పడుతుంది ఆనాడు ఒక లక్ష్మమ్మ దేవి ఎంతో సంతోషపడుతుంది నాదా ప్రాణేశ్వర ఇలా ఒక ఆడవిల్లో ఉండే పిచ్చగానికి లగ్గం చేసినాము ఆనాడు మీ సెల్ల కార్తక్కల బంగారం 60 వెళ్ళిన తర్వాత రాజ్యం నుంచి పెళ్లి ఎత్తి నా కడుపున కొడుకే పుడతాడు బిడ్డనే పుడుతుందో ఇలా నుండి గర్భవతిని ఉన్నా కొడుకు పుడితే రాజ్యం వెళ్తాడు బిడ్డ పుడితే మన బిడ్డ కార్తక్కల బంగారం 60 వెళ్ళిన తర్వాత రాజ్యం నుంచి పెళ్లి చేస్తున్నా అని అది సంతోషపడతా ఉంది సంబూరపడతా ఉంది మాత్రం భగవంతుడు మెచ్చు ఒక ఆడిని ఎప్పుడైతే ఓడి కట్టిండో ఆ నవ 9 గడియల్లా ఆ 7 రాజుల వంశమా దేవతల పుట్టికాయ మంత్రసాని మంగమ్మ జోలికి వచ్చిండ్రు ఆ పుట్ట లోపల మాత్రమనంగా చక్కగా ఆడివిల్ల ధర్మం ఎత్తబడ్డరా ఇక్కడ ఏనాడు మాత్రమనంగా నామాల దేవికి శాంబాపురి పట్నంలో గుడిసెకాడ ఒక కొడుకు జన్మం ఎత్తిండు అక్కడ లక్ష్మమ్మ దేవికి బిడ్డ ఎప్పుడైతే జన్మం ఎత్తిందో ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు 3 ఏళ్ళు 21 రోజు నాడు నాదా లక్ష్మణి మహారాజా ఇలా మనకేమి తక్కువ ఉంది అవును ఏళ్ళ తందుకు రాజ్యం ఉంది ఎక్కి చూడ ఎండి మేడ పండు చూడ పౌడి మేడ మనకు పెద్దలు బంగారు మేడలు ఉన్నాయి ఇలా లేక లేక మనకు బిడ్డ పుట్టింది ఆ పట్ట బ్రాహ్మణులు తీసుకురావాలి బ్రాహ్మణులు తీసుకొచ్చి ఇలా నామాలు చూడాలి నాదా మన బిడ్డ పేరు పెట్టాలి నాదా ఇంకోనాదా అన్నప్పుడు ఏనాడు ఒక రాజగల రగరాజు ఏమంట ఉన్నాడు అరే బామా లక్ష్మమ్మదేవి ఏనాడు ఒక మన బిడ్డ పేరు పెట్టమన్నప్పుడే పట్టు బ్రాహ్మణులు తోలుకొచ్చి ఏనాడు ఒక వాళ్ళు మాత్రం పట్టు బ్రాహ్మణులు ఏమంట పేరు పెడతా ఉన్నారు ఏనాడు ఒక నీకు మాత్రం అది ఆడవిల్ల ఏనాడు జలమం ఎత్తిందో ఆడవిల్ల పేరు మాత్రం వజ్రవాది అంటానేమో రామ రామ వజ్రవాది అంటానేమో రామ రామ
బంగారు టుంగుడు ఎల్లగట్టి ముచ్చాల దొడ్డెలు కట్టి లాలిపాటలు జోపాటలు వాడుతుంది ఒక కన్న తల్లి లక్ష్మమ్మ సంతోషపడతా ఉంది రామ రామ అయ్యో రామయ్య ప్రాణనాథ రామ రామ ఇలా లేక లేక మనకు బిడ్డ జన్మ పెట్టింది ఆనాడు మీ సెలకిట్ల 6 తెక్కల బంగారం 60,000 నగతి దత్తరాజు పెళ్లి చేస్తే ఇలా మన బిడ్డకేమి లేదు ఆడివిల్ల పోయినారు కదా మన కాడివిల్ల జనం ఎత్తింది రాజ్యమే పర్వ దేశమే పర్వ మన బిడ్డకే ఇలా 6 తెక్కల బంగారం 60,000 నగతి దత్తరాజ్యం ఇచ్చి మంచి రాజు పెళ్లి చేస్తున్నట్టున్నది అది పాపగారి ఉంటారమ్మో రామ రామ వచ్చిన వాళ్ళు వింటామంటే రామ రామ ఆ బాలా వజ్రవతిని ఇక్కడ మాత్రం ఒక లక్ష్మమ్మది ఒక లక్ష్మణి మహారాజు పెంచుతున్నారు అక్కడ శాంబాపురి పట్టణంలో ఏనాడు ఒక బిచ్చగాడు పోతున్న కలిగంజి అడుక్కొత్తను సిప్పైతే బంధు పెడతలేడు దినామానికి వచ్చిన కొద్దిగా కొడుకును దాదుకుంటుంది లక్ష్మీపుత్రుని దాదుకుంటుంది కన్న తల్లి నామాలది ఒక దానం అని పస్తనే ఉంది దినానికి ఇద్దరు ఎక్కువ తక్కువ అయితే లేదు అయ్యో లక్ష్మీపుత్రుడు ఏనాడు జన్మం ఎత్తిండో లక్ష్మి దగ్గరికి వస్తుంది ఇంత దరిద్రం దూరం కాబోతుంది పిల్లగాడు పుట్టిన నుంచి ఎంతో అల్లారు ముద్ర పిల్లగాని ఎప్పుడైతే చదువుగా ఎనుక పెంచి పెద్ద ఎత్తుందో ఎంతంగా పెంచంగా ఎంత వై పిల్లగాడు తపద పడుగులేసి తలుపు గొల్లెం పట్టినట్టు ఆ తల్లితోటి తిరిగినప్పుడే అప్పుడు మాత్రం కన్న తల్లి ఏమనుకుంటుంది నాది రాజుల వంశము దేవుడు నాయమ్మ దేవతల పుట్టుకరాయ్ అయ్యలారా నా కొడుకును మాత్రం శాంబాపురి పట్నంలో చదువు బలలో పలకలేకపోయా బలము లేపనా కొత్త లేదు గానాడి కన్న తల్లి మనసులేమనుకుంది నా కొడుకు తోటి మంది పిల్లలతో చదువు బల్లలో పోకున్నా అవే గుడిసె మూడ ఒక ఉసుక తెప్ప మీద తీసుకొచ్చింది ఆనాడు కన్న తల్లికి వచ్చిన విద్యలన్నీ ఆ ఉసుక తెప్ప మీద తల్లి కంటే పుల్ల పట్టినది రామ రామ అయ్యో నిలబట్టే రామ రామ తల్లికి వచ్చిన విద్యలన్నీ రామ రామ అయ్యో కొడుకు కన్నా నిలబట్టే రామ రామ ఉసుకతే పాల మీద రామ రామ ఆనాడు తోడబుట్టిన అన్నగాడు లక్ష్మణి మహారాజు సెల్లె నామాలదే నేర్తదని పెట్టిండు ఆనాడు తల్లి నేర్చిన విద్యలన్నీ అదే గుడిసెం కూడా అరుషం శంభుదేవుని గుడి కాడ ఒక ఉసుక తెప్ప మీద తీసుకొచ్చి కట్టె పుల్ల పట్టి ఓను వాళ్ళు నేర్పుతున్నది అప్పుడు లక్ష్మీ పుత్రుడే రామ రామ తల్లికి వచ్చిన విద్యలని కొడుకు బోధ పోసింది చదువు సాముక విద్యా బుద్ధి నేర్చిండు పిల్లగాడు అంతవై పెరిగి పెద్దవాడైతుంది కన్న తండ్రి ఒక బిచ్చగాడు కాదే శిప్ప కడుముతోటి కలిగంజి అడుక్కొత్తుడు కాపుల కర్ణాల ఇండ్ల పొంటి ఒకనాడు తినమంది ఒకనాడు మాధ్యమంది లక్ష్మీపుత్రుడు ఏమంటుండు అంతవై పిల్లగాడు ఒక 5 ఏళ్ళు ఒక 12 ఏళ్ల బాలనికి వచ్చిండు ఆ పిల్లగాడు 12 ఏళ్ల బాలనికి వచ్చినప్పుడే ఒకనాడు ఏమంటుండట అమ్మా నామాల దేవి నన్ను సాది సవరించి పెట్టి పెద్ద చేసినవు మనకు మాత్రం ఊరు లేదా పల్లె లేదా మన నాయన దినామొక చెప్ప కడమదోడికి కలిగంజి అడుక్కొత్తుండు నన్ను దాదుకుంటా ఉన్నారు ఇది వారదాకా నన్ను మీరు దాదిండ్రు అప్పటికిప్పటికైనా సుతులగానే ఎందుకు తల్లిదండ్రి గతల కొరకంటారు ఇది వారదాకా నన్ను మీరు దాదిండ్రు ఇప్పుడు నేను మిమ్మల్ని నేను దాస్తానంటుండు మన నాయన ఒక సిప్ప కడమంత బంధు పెట్టాలి తెలిసిన వాళ్ళ ఇంటి పోయి మన నాయన ఒక ఈయన ఒక భిక్షగాని ఒక బర్రె పళ్ళంత గుడ్డలను కరమ్మంటుండు బారుడు బర్రె పళ్ళంత గుడ్డలను కొత్త ఈనాడు ఒక గాంధారి గట్ల కంసల కొండలో పోయి కొన్ని కట్టెలు కొట్టుకొచ్చి కట్టెల మోపు కట్టుకొని నువ్వు అమ్ముకొచ్చి ఉప్పు తోడు 9 పప్పు తోడు 12 వస్తువులు తెస్తానంటుండు కారాడు కన్న తల్లి నామాల రాయ్ అయ్యలారు లక్ష్మీపుత్ర ఎవరు చెప్పిరి ఎవరు చెప్పిరి సిప్పాకాడు ఉందరా బంధు పెట్టవద్దురా ఇప్పుడన్నా మాటరా
బంద్ పెట్టొద్దు. అయ్యో మీ నాయన పోయి అడుక్కొత్తనుండి సిప్ప కడమంతో కలిగని చేస్తే దానం వస్తూనే ఉన్నాము. కన్న తల్లి వద్దంటుంది దేవుడు. అయ్యో ఏడాదిలో పోయి కట్టెలు కొట్టుకొత్తవు కొడుకాయ్ కుమారా. కన్న తల్లి ఏనాడు ఒక సిప్ప కడమంత బంధు పెట్టొద్దు కొడుక. ఏనాడు ఒక మనకు సిప్పనే కడమంత ఏనాడు ఒక మనకు అన్నం ఉన్నదంటున్నావు. అమ్మా కన్న తల్లి ఏనాడు ఒక ఎన్ని రోజుల కూడా సిప్ప కడుమంత అడుకొచ్చి ఏనాడు ఒక నువ్వు మాత్రం ఏనాడు మా మమ్మల్ని అత్తమంటున్నావు. తల్లిదండ్రి కొత్తల కొరకు ఏనాడు ఒక సుతులు ఉట్టేదే తల్లిదండ్రి కథల కొడకంటావు. అమ్మా కన్న తల్లి ఏనాడు ఒక బర్రె పళ్ళంతా గొడ్డలు ఇట్లా అడుక్కొచ్చినట్టుగా అయితే కందారు గట్ట పంటి పోయి కంచెలే కొండల పంటి పోయి ఏనాడు ఒక కట్టెలు కొట్టుకొచ్చి కట్టెలు అమ్ముకొచ్చి ఏనాడు ఒక మిమ్మల్ని ఆదుకుంటా. ఎక్కడికి వెళ్ళి నాకు బర్రె పళ్ళంతా గొడ్డలు రమ్మన్నప్పుడే కానాడు కన్న తల్లి ఒక ఏనాడు నా మహాదేవి అయ్యా నాదా విచ్చమని మహారాజా. ఇవాళ మాత్రం మన కొడుకు మనకంటే పెద్దవాడైపోయాడు. తన బుద్ధి తనకు వచ్చింది. ఆ శాంబాపురి పట్టణంలో కాపుల కర్ణాలు ఎండల్లో పోయి ఒక బర్రె పళ్ళంత గుడ్డలు అడక్క రమ్మన్నప్పుడే ఆ కన్న తండ్రి పిచ్చగాడు ఎంతో మంది చిన్ననాడు కూడా పెరిగినోడా. ఒక కాపు ఇంటి పోయిండు. అయ్యా నాకు ఒక బర్రె పళ్ళంత గుడ్డలు కావాలి, కొన్ని కట్టెలు కొట్టుకొచ్చి ఊళ్ళో నేను అమ్ముకొని బతమా అని ఆ కాపులో ఇళ్ళల్లా అయ్యో కర్ణాల ఇళ్ళ పంటి రామ రామ లక్షవాది రాజుడు రామ రామ ఆనాడు ఒక పిచ్చగాడు ఒక కాపు ఇంటి పోయిండు. బర్రె పళ్ళంతా గొడ్డలు అడుక్కున్నాడు. ఆ గొడ్డలు తీసుకొని కన్న కొడుకు వేడికి వచ్చిండు. అయ్యో రమరోని కన్న కొడుక రామ రామ బర్రె పళ్ళంతా గొడ్డలి రామ రామ బర్రె పళ్ళంతా గొడ్డలు అడుక్కొచ్చి కొడుకు లక్ష్మపుత్రుడు చేతికిచ్చిండు. అరే ఆ బర్రె పళ్ళంతా గొడ్డలు చేతికిచ్చి కొడుకా నువ్వు ఎక్కడ పోతావు? గాంధారి గట్ల కంసెల కొండలో ఒక కట్టెలు కొట్టుకొత్తనా అని ఆ లక్ష్మపుత్రుడు ఆ బర్రె పళ్ళంతా గొడ్డలు తీసుకొని ఆ రామ రామ అయ్యో జయ రామ అటువంటి ఏనాడు ఒక గంధం కట్టెలు కొడుతున్నాడమ్మా. ఆ గంధం కట్టెలు కొట్టుకొని ఏనాడు ఒక మూట కట్టుకొని ఏనాడు వచ్చిండో. ఆ అడవి లోపల ఒక వేరే కట్ట కొడతలేట పిల్లగాడు. ఆ గంధము కట్టెలను కొట్టిండు, మోపు కట్టుకున్నాడు. ఆ మోపు కట్టుకుని అదే శాంబాపురి పట్టణంలోకి వచ్చి ఆ కట్టెలని గల్లీ గల్లీ తిరుగుతుండు దేవుడు. కట్టెలమ్మా కట్టెలు మామ తీరే కట్టెలు కట్టెలమ్మా కట్టెలే మామ తీరే కట్టెలు ఏ ఇంటి ముంగడికి ఏమైనా ఏ గల్లి పండి పోయినా కట్టెలకి అన్నం వాసన వస్తున్నాయి. పిల్లగాడు ఎత్తుకున్న మోపు చూసి అస్తోరి పదరేమంటుండ్రు. ఈ కట్టెలు అమ్మేడియేనా అయ్యా? అమ్మేడియనమ్మా అమ్మేడియే. మరి ఇస్తావా? అయ్యో ఇస్తా. ఏం కావాలి? కట్టెలు కావాలి. ఆ కట్టెలు ఎత్తిస్తావు? అయ్యో ఏనాడు ఒక కట్టెలు కావాలని ఏనాడు ఒక కట్టెలు ఎత్తిస్తామని ఏనాడు అంటున్నావు. మాత్రం ఏనాడు ఒకరు 500 అడుగుతారు, ఒకరు 1000 అడుగుతారు, ఒకరు 500 అడుగుతున్నారు. ఒకరు 100 ఇస్తామంటారట, ఒకరు 200 ఇస్తామంటారు, 50 ఇస్తామంటారు. ఎవరు అడిగినా నేను పైసలకి ఇయ్యనంటుండు. ఆనాడు పిల్లగాడు గల్లి గల్లి తిరిగిన ఒక కోమట్ల ఇంటి ముంగటి పోయిందట. లక్షల తిరుడు లాలే సావుకారి, కోట్ల తిరుడు కోటే సావుకారి, అందరికంటే పెద్దోడు ఆగే సావుకారి. ఆ కోమట్ల ఇంటి కోమటలకు మాత్రం ఇంట్లో గమగమ వాసొస్తున్నాయి కట్టెలు. అయ్యా బాలరాయి అమ్మేడి అంటే అయితే మాత్రం ఎన్ని పైసలు అన్నప్పుడే ఎన్ని పైసలు అన్నప్పుడు ఏనాడు ఒక లక్షపుత్రుడు ఏమంటామన్నాడు. అయ్యా నాకు మాత్రం పైసలు వద్దు, ఏనాడు
ఏనాడు ఒక 200 రూపాయలు వద్దు ఉప్పుతోని 9 పప్పుతోని 10 పావుసేరు బియ్యం కావాలి ఇంత మాత్రం ఉప్పుతోడు 9 పప్పుతోడు 12 వస్తారు సామగిరి ఒక ఏనాడు కావాలని అంటున్నావు అప్పుడు మాత్రం కట్టెల పక్కన తెంచుకున్నారు ఉప్పుతోడు 9 పప్పుతోడు 12 వస్తారు పావుసేరు బియ్యం ఇచ్చిండ్రు ఆనాడు కన్న కొడుకు లక్ష్మీపుత్రుడు ఆ పావుసేరు బియ్యం తీసుకున్నాడు ఉప్పు పప్పు తీసుకున్నాడు కన్న తల్లి బయటకు వచ్చే రామ రామ వంట సామాన్ తీసుకొని వచ్చిన పావుసేరు బియ్యం తెచ్చినమ్మా అయ్యో అమ్మ కన్న తల్లి ఉప్పుతోని 9 పప్పుతోని 10 వంట సామాగ్రి కానాడు ఒక కన్న తల్లి ఒక ఏడు సిప్ప కడుమంతా బంధు పెట్టమంటారు పావుసేరు బియ్యము పప్పు ఉప్పు తీసుకొచ్చిన కానాడు కుడిసం కూడా పుడుగల్ల పొయ్యి పెడుతున్నది దేవి నాయమ్మో అన్నం వండుతున్నది రా ఆయొక్క 12 ఏళ్ల కొలవకొంటాను అన్నము కానాడు 3 పొయ్యిరాలు పెట్టి అన్నం వండింది నాదునికి పిచ్చగాని పెట్టింది కొడుకు పెట్టింది మీరు అన్నం తింటుంది కానాడు రావాల దేవిరా అందుకేంటారు అప్పటికి ఇప్పటికైనా శుద్ధగానే తల్లిదండ్రి కథల కొర కంటారు ఆనాడు ఒక ఎంతో సంతోషపడ్డారు సంబూరపడ్డారు ఆ పిల్లగాడు తినబోతున్నా కట్టెలు కొట్టుకుంటున్నారు ఊళ్ళు అమ్ముతున్నారు గొప్పతోడు 9 పప్పుతోడు 12 వస్తువులు ఎత్తుండు ఈ పిల్లగాడు తల్లిదండ్రులు చదువుకుంటా ఇక్కడ ఏనాడు మాత్రమే ఇక్కడ పై పట్టణంలో ఇక్కడ ఉండని అక్కడ మాత్రం ఒక ఏనాడు ఒక లవంగాపురి పట్టణంలో ఆ బాలా వజ్రవతి కూడా అక్కడ పెరిగి పెద్దదైపోయింది చదువు సాముక విద్యా బుద్ధి గుండు సాముకుతో సాము నేర్చింది ఒకనాడు తినమందు ఒకనాడు మాధ్యమందు ఆడిగిల్ల 12-18 ఏళ్ళ బాలకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రం ఎడికి దగ్గర ఒక లవంగాపురి పట్నం ఆ శామంగి రాజును మాత్రం పిల్లదాడ పట్టుకొని ఈ యొక్క లవంగాపురి పట్నముల్లా లక్ష్మతి మహారాజు భార్య లక్ష్మమ్మదేవి అన్నబిడ్డ ఒక ఏనాడు ఒక వజ్రవతి ఉన్నదని చెప్పి అప్పటికి ఇప్పటికైనా ఒక పిల్ల పెరుగుంటే ఎవరన్నా వస్తారాట ఒక పిల్లగాడు పెరిగి ఎవరన్నా వస్తారని ఆ శామంగి రాజు ఈ లక్ష్మతి మహారాజు దగ్గరకు వచ్చిందట అయ్యా అయ్యో నీ ఇంట్లో ఒక దొడ్డు బట్ట కలిగింది దొప్పటి అంబలు కలిగింది నీ బిడ్డ కళ్యాణం చేస్తావా అంటే అయ్యా తప్పకుండా మీ ఊరెక్కడ పల్లెని మేము శామంగి రాజులము రాజ్యం ఏంటోళ్ళం దేశం ఏంటోళ్ళం అన్నారట అయ్యా నేను తప్పకుండా విత్తనని చెప్పి ఒక బిడ్డకి చెప్పకుండా ఒక విడం పట్టుకున్నాడు ఏది లక్ష్మతి మహారాజు ఇడం పట్టుకున్నాడు శామంగి రాజు ఇడం పెట్టి వెళ్ళిపోయిండు ఆ శామంగి రాజు ఇడం పెట్టి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో నాడు మాత్రం ఒక లక్ష్మతి మహారాజు అన్న బిడ్డ బాలా వజ్రవతి దేవి రామమ్మ అనే బిడ్డలే నా బిడ్డ వజ్రవతి నీకంటే ఎక్కువనా అయ్యో నాకు ఎవరున్నారా నాకంటే ఎక్కువనా నీకు ఎవరున్నారా తిరిగి పెద్దాలని శివదేవి లగ్గం చేస్తా నీకు మాత్రం ఏనాడు లగ్గంగా కుదిరి వచ్చినాయి సామంగిరాలకిస్తానని బిడ్డ నేను ఏం పట్టుకున్న బిడ్డ నా బిడ్డ ఏమిటి నిన్ను ఏనాడు ఒక సామంగి రాజులకిస్తానని ఏనాడు ఒక ఇడం పట్టుకున్న నేను ఏనాడు ఒక రాజులు ఉన్నారు మనది రాజుల వంశం ఉన్నది సామంగి రాజులకిస్తానని బిడ్డ నేను ఇడం పట్టుకున్న బిడ్డ
తప్పదు మరి ఇంకేంది నువ్వు అటు నేను ఇటు మన రాజుల వంశం శక్తి ఎక్కులో మనకు ఎండి లేకరా బంగారం లేకరా నాకు మరి బిడ్డలు లేరు మరి కొడుకులు లేరు ఒక్క బిడ్డ ఉంటే పిచ్చగా చేసుకుంటుందట ఎండి ఉంది బంగారం వేల కొద్ది భాగ్యం అంటున్నావు నాయనా పిచ్చగానికి ఏముంది నాయనా నేను రాజుల పిల్లగాని లగ్గమాడబోని నాయనా ఏ రాజ్యం వల్ల ఏ దేశంలో ఒక పిచ్చగా చూసుకొని లగ్గం చేయగానే రాజుల పిల్లగాని అయితే లగ్గమాడ అల్లా అంటే అంటే పోరావు సంపుతా మరి మన సాలే ఉండే ఆయన బిచ్చగాని లగ్గమాడతా కానీ రాజుల పిల్లగాని లగ్గమాడ ఇడెం పట్టి నన్ను ఆ ఇడెం లేదు ఏం చెప్పుకుంటావో నీకే ఏం చేయాలి పోరిని ఎట్లా మరి చేయాలి వద్దు బిడ్డ నేను బిచ్చగాని అయితే లగ్గమాడతా వాళ్ళతో ఏం చేయాలి అన్నప్పుడు ఏనాడు ఒక అటువంటి రాజుగల రగరాజు ఏమంటా ఉన్నాడు నాకు ఎండి ఉండే బంగారం ఉండే వేల కొద్ది భాగ్యం ఉండే అలనాడు నా తోడ పుట్టిన సెల్ల నుండి బిచ్చగానికి లెక్కం ఎత్తిమి ఇవాళ నా బిడ్డ బిచ్చగాని లెక్క మాడుతున్నా బట్టే నాకు ఎండి లేక కాదు బంగారం లేక కాదు మారి కొడుకులు లేరు మారి బిడ్డలు లేరు ఎంత ఎండి అయినా ఎంత బంగారం ఒక తగట్ల బంగారం పెట్టి ఒక తగట్ల కూర్చుని పెట్టి లెక్కం ఎత్తాననుకున్నా అసలు బిచ్చగాని లెక్క మాడతానంటుంది 7 దాసుల పిలిచిండు అమ్మా దాసులారా ఎన్ని రోజులు ఇంకా ఏడాది కానీ 2 నెలలు కానీ 12 నెలల మధ్యం కానీ నా బిడ్డకు ఒక 7 అంతరాల మాలు కడతా 7 అంతరాల మీద మాలు మీద ఒక నా బిడ్డ వజ్రవతి మీరు 7గురు కూడా ఏమంటారు అక్కడ ఆటపాటలు ఆడాలి పౌడిగా పంజాల లెక్క దూరం ఆడుతుండాలి నా బిడ్డ మాత్రం ఎక్కడికి వెళ్ళి బిచ్చగాని లెక్క మాడుతానన్న ముచ్చట మరిపేరి ఎండి అడిగితే ఎండితే మీకు బంగారం పడితే బంగారం ఇస్తా ఎక్కడికి వెళ్ళి బిచ్చగాని లెక్క మాడుతానన్న ముచ్చట మర్చిపోవాలి రాజుల పిల్లగాని లెక్క మాడుతానని ఏమన్నాడు ఆ దాసి వాళ్ళకి చెప్పిండు 7 అంతరాల మాలు కట్టిండు మాల మీద ఒక ఏనాడు బిడ్డ వజ్రవతి దేవిని 7 14 ఆశల నుంచిండు ఆ బాల వజ్రవతి ఎక్కడికి వెళ్ళి బిచ్చగాని లెక్క మాడుతానన్న ముచ్చట మరిపోయమన్నాడు ఆనాడు ఒక దాసి బిడ్డలు ఒక దానానికి డబ్బు కాశపడ్డారు అయ్యా మేము ఒక ఏడాది కాకపోతే 6 నెలల వరకు నెల వరకు తప్పకుండా మరిపిస్తాము రాజుల పిల్లగాని లెక్క మాడుతానంటే చేస్తామన్నారట ఆ 7 అంతరాల మాల వాళ్ళు ఏనాడు ఉన్నారు ఒక్క రోజు గడిచారా 2 రోజులు అమ్మా దాసులారా ఎన్ని రోజులైనా మనం ఈ మాల మీద ఆటాడబట్టి అయ్యో ఎన్ని రోజులు అంటే వీడికి 15 రోజులకు వచ్చి 15 రోజులు ఎక్కడికి వెళ్ళి ఇవాళ ఎన్ని రోజులు మనం మాల దిగలేదు మాల కింది పోలేదు ఇవాళ మా నాయన పెట్టిన 12 వేల జామతిగా మనం ఉన్నది అడివెంత శృంగారం ఆకెంత బంగారం ఇలా జామతిగా మనముల్లో పోవాలి మనం అరగంట సేపు ఆటలు ఆడుకోవాలి మా తల్లికి తెలవద్దు మా తండ్రికి తెలవద్దు పోనొక్క గడియ రానొక్క గడియ అక్కడ ఆటలు ఆడుకోని ఒక్క గడియ ముక్కాన 3 గడియలు తిరిగి వద్దామంటుంది వజ్రవాతి ఓ బిడ్డో మీ నాయన చూసారంటే మీ అమ్మ చూసారంటే మా కొల్లెమను అయితే నా బిడ్డను ఏనాడు ఒక జామదేవనములకి ఎందుకు దొరకపోయినారు ఆటలకి ఎందుకు దొరకపోయినారు అని చెప్పి మేము కొలువులకే తీసేస్తారు అయ్యో మా తల్లికి తెలియవద్దు మా తండ్రికి తెలియవద్దు ఇప్పుడే పోదామని చెప్పి పోనొక్క గడియా అక్కడ ఆటలు ఆడుకొని ఒక్కడే 7 దాసులను వెంబడి పెట్టుకున్నది చిన్నగా మెల్లంగా ఊరి జామతి కావాలి వచ్చి
జామతీయ వనమే ఇదంతా. యవనమే యవనం కాదు వనం. వనం యవనం 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 కాదమ్మా వనం. వనం జామతీయ వనం. ఏమి వనం అంటావు? ఏం వనం? ఈ ఏ రాజు పెట్టినాడే వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఈ మల్లె పూల తోట ఏ రాజు పెట్టినాడే వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఈ మల్లె పూల తోట ఏ రాజు పెట్టినాడే వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఈ మల్లె పూల తోట ఏ రాజు పెట్టినాడే వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ కొట్టు కొట్టు కొట్టుల పూలు పోయిదామా దోరై పూలు పోయిదామా పూలు పోయిదామా అన్నేరు పూలు కన్నేరు పూలు అన్నేరు పూలు కన్నేరు పూలు అన్నేరు పూలు కన్నేరు పూలు అన్నేరు పూలు కన్నేరు పూలు ఏ రాజు పెట్టినాడే వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఈ మల్లె పూల తోట ఏ రాజు పెట్టినాడే వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఈ మల్లె పూల తోట దాసి ఎంత ముద్దుగున్నది ఏ వనము ఎంత ముద్దుగుంది అంత వనమేది. పువ్వులు పువ్వులు పోయిదామా దేవదారి పువ్వులు పోయిదామా 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 అల్లియ పువ్వులు పోయిదామా అల్లియ పువ్వులు పోయిదామా అన్నేరు పువ్వులు పోయిదామా కన్నేరు పువ్వులు పోయిదామా అన్నేరు పువ్వులు పోయిదామా కన్నేరు పువ్వులు పోయిదామా అన్నేరు పువ్వులు కన్నేరు పువ్వులు పోసుకున్నారు అరగంట సేపు ఇక్కడ ఆటలు ఆడుకోమన్నాని అమ్మా దాసి నువ్వేమేం పూలు కోసినవే? నేను కొనేర పువ్వులు కోసిన. కొనెర్ర పువ్వు ఉంటుంది ఎక్కడ ఇంకా పువ్వు ఉండదేముడా? కొనకెర్ర ఉంటుంది. అవును. ఇది కూడా నిజమే. నువ్వేం కోసినవే? అది దానిలో దొరికిందో దీనికి బెడ్రూమ్ పట్టి నువ్వేం కోసినవే? ముడత కూస్తుంది. ముట్ట కూర్చోలేంది గులాబ్ పువ్వు. అంతనా? సరే మనిషి కూడా మంచిగా కూర్చుని కానీ ఇగో ఎంతైనా మీరు పెద్దోళ్ళు నేను చిన్నదాన్ని బతుకమ్మ కానీ ఉంది మీరు బతుకమ్మలు వేరు ఊరి బతుకమ్మ నేను వేరుతా వేరే వాళ్ళు చెప్పని ఆటలు ఆడుకోవాలి నువ్వు అప్పుడే అన్న కొలిన మన్ను పడుతుంది చెప్పని ఆడుకొని పోవాలి మనం ఉండొద్దు ఇక మరి మన ఆయన ఎక్కడికైతే నిన్ను ఉంటుంది నన్ను ఉంటుంది. అవునవును. ఇగో నేను వేసిన తీటపోయమ్మా అనుకోండి అమ్మా. సరే ఎవరు బతుకమ్మలు వేసారు కానీ మరి ఎవరు నొక్కుతారు? అయ్యో ఎవరు నొక్కుతారంటే ఎవరు పెద్దోళ్ళు అయితే వాళ్ళు తవ్వ అవును. నువ్వేమో అనుకునేవు మరి. సరే అమ్మా ఎటువైమా దొరుకుతాను ఎటువై అయిపోయింది దొరుకుతాను మరి అమ్మా నేనైతే అవ్వలేదు వరకు మరి ఇక నువ్వు కాలే రామ 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 ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో మేదరు ఉయ్యాలో బంగారు రోజు ఉయ్యాలో మేదరు ఉయ్యాలో బంగారు రోజు ఉయ్యాలో ఉయ్యాల పడ ఉయ్యాలో బుగలైన ఉయ్యాలో ఉయ్యాల పడ ఉయ్యాలో బుగలైన ఉయ్యాలో. ఏ మాట పాడైంది ఎవరు కూడా చేసేది? అయ్యో ఇది ఏ మాట పాడైందంటే ఇది కోమటలు ఏది సుద్దరులు ఆడేది ఆట ఏది కాపర్లు కర్ణాలు వీళ్ళు దగ్గరలో అంతరాళ్ళు ఇది ఆడేది. ఈ ఆట ఏం మంచిగా లేదు. ఏది ఈ ఆట మంచిగా లేదంటే ఇక కోమట్లు బ్రాహ్మణులు ఆడేది వాళ్ళు ఎట్లా ఆడతారు? వాళ్ళు ఎట్లా ఆడతారంట. రామ 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 ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో రామ రామ అంటే ఉయ్యాలో యమసకాలం ఉయ్యాలో రామ రామ అంటే ఉయ్యాలో యమసకాలం ఉయ్యాలో. ఇదేం చూసుకుని అంటే కొంగు ఆయన సింగు ఆయన పిన్ను ఆయన బ్రాహ్మణులది అయ్యో దిమ్మమైనా కమ్మమైనా రైక తీరుగా సీరున్నదా సీర తీర రైకుందా సుద్దరులది మంచిగా లేదు. ఏది కాపులు కర్ణాలు ఆట మంచిగా లేదు. నేను కాట ఆడతానన్నది గానాడు మాత్రమే బారా వజ్రవతి దేవి. మీరు ఆడే ఆటలు ఇప్పుడు ఎవరు ఆడతారు? బతుకమ్మ ఆడతారు, సప్పట్లు కొడతారు, దాండియా మోపైంది. నేను ఒక పాట పాడతా. ఏం పాట పాడతా? నేను ఎట్లా పాడతా మీరు అట్లా పాడాలి. నేను ఎట్లా ఆడితే అట్లా ఆడాలి. దచ్చన్న దారిలో పూలవయ్య హరిలో రచ్చమయ్య తవ్వలో రచ్చనాడలున్నదే దచ్చన్న దారిలో
నేను అడ్డుకున్నాను ఇంత ఏనాడు ఒక పాట పాడినప్పుడే ఆ దాసబిడ్డల ధర్మకాంతలు ఏమంటారు కదా అంటే దాసిబిడ్డల ధర్మకాంతలు ఏమంటా ఉన్నారు ఇగో ఎట్లుంది పొల్ల పాట అంటే వెనక సేమ్ వెనకట వాళ్ళ మేనత్త పాడిన పాటలే ఉన్నాయి. వాళ్ళ మేనత్తే తీగ రాగాలు, వాళ్ళ మేనత్తే ఒలుపు, మేనత్తే ఒలుపు పోయాలి. దాసులారా ఏమంటేనేమో ఇప్పుడు అయ్యో వర్రకే అంటే వస్తున్నారంటే ఇది బుర్రుమని. ఇగో మా అత్తగోడళ్లకు తవ్వకాడ తగాల పడ్డది. నీ మాట తోలి కాదు మా దొన్న లెక్క కాదు మా దొన్న లెక్క లెక్క అంటావు. అవును ఏమో ఆ ముచ్చటే కాదు ఏందో అడవిలో అదే ఒలుపు అదే వయ్యారం అదే పాట అంటారు చూడేందో అంటే ఇది వర్రకే దీని నోట్ల మాటనే వస్తుంది. అయ్యో ఇగో ఏమన్నా చెప్తామా చెప్పురు అన్నప్పుడే ఏ నడవక దాచిబిడ్డ ఏమంటా ఉన్నారు. దేవి వెనకడ మాత్రం మీ మేనత్త గిత్తే ఉండే, ఆయన తోడ పుట్టిన ఏ నడవక మీ మేనత్త ఉండే, ఆయన తోడ పుట్టిన ఆడవిల్ల ఉండేనా ఆడవిల్ల ఉండే. నాకైతే కనబడతలేదు. నీకైతే కనబడతలేదంటే మీ ఏది మీ నాయన మీ అమ్మ పాపకారు ముండకొడుకు ఏం చేసింది తెలుసా? వాళ్ళు ఏనాడు ఒక పెంటగడ్డ మీద ఉసుకతోని పూలు రాసిండు, పెంటగడ్డ మీద ఏనాడు ఒక లగ్గం చేసి ఎల్లగొట్టిండు. అర్ధరాత్రి పోతే అలా ఎల్లగొట్టిండమ్మా, చూసి లగ్గం చేసి ఎల్లగొట్టిండమ్మా. అయితే మాత్రం ఏనాడు నాయన తోడ పుట్టిన ఆడవిల్ల ఉండే నామాలదేవి ఉంటే పిచ్చగాళ్ళు చూసి లగ్గం చేసి పెంటగడ్డ లగ్గం చేసి ఏనాడు ఎల్లగొట్టిండు. అప్పుడు మేనత్త నామాలదేవి అన్న మాట ఏనాడు ఒక చెవుల పడిపోయిందో. అరగంట సేపు ఆటలు ఆడుకున్నారు. ఆడుకొని ఎప్పుడు మాల మీదకి వచ్చిండ్రు. 700 మాల మీద బాలవజ్రవతి 14 ఆశలు ఇక్కడ ఉన్నది. అక్కడ శాంబపూరి పట్నాముల అయ్యో శాంబపూరి పట్నాముల లక్ష్మీ పుత్రుడే లక్ష్మీ పుత్రుడు తినపోతుడు కలిగిగా వెళ్ళిపోయి ఒక కట్టెలు కొట్టుకొచ్చుడు. ఈయన శాంబపురి పట్టణంలో అమ్ముతుడు ఉప్పుతోడు 9 పప్పుతోడు 12 వస్తువులు తెస్తున్నాడు. ఒకనాటి దీనా అద్దాన పడేగా వచ్చిన ఒక దినం కొట్టుకుంటా వచ్చేవరకు లాడి లెక్క కొంత దూరం వెళ్ళిపోయిండు. అన్నది కట్టెలు దొరకకుండా అయినా కొద్ది ఇంత దూరం వెళ్ళిపోతున్నాడు. అడవిలో పోయింది కట్టెలు కొట్టుకుంటూ మీద నిన్ను గుర్తుంది, కింద తరణి కాలుతుంది, ఉగాది వెంటలు ఊపి కొడుతున్నాయి, తోన పుల్ల బిడ్డలు తండ్రి కొడుతున్నాయి, రోజు మురుగ బిడ్డలు కొడుతున్నాయి. అయ్యో కొట్టేది ఎండాలు కొట్టేది ఎండలో పెట్టాడు గాలి పిల్లగాడు అడవిలో పోయింది కట్టెలు కొట్టుకుని మోపు కట్టుకున్నాడు. మళ్ళీ ఎనక మర్రి వరకల శాంబాబురి పట్టణంతో దొరుకుతలేదు. దొరికిన సమీనము కట్టెల మోపు తల మీద ఉన్నది. మళ్ళా శాంబాబురి పట్టణం తొవ్వదారి దొరుకుతలేదు దేవుడా. అడవిలోకి వెళ్ళి తిరుగుడ తొవ్వ దొరకగా దారి దొరకగా పడమడి తొవ్వలు పట్టుకొని లవంగాపురి పట్టణం వచ్చిండు. లవంగాపురి పట్టణం వచ్చేవరకల్లా శాంబపురి పట్టణం కాదు, నిన్న మొన్న అమ్మిన కట్టెల సాగు కాదు. కట్టెల మోపెత్తుకొని పిల్లగాని కడుపు కన్నం లేక తాగలి లేక మాడ కాకొచ్చింది. పిల్లగాడు ఒక ఏనాడు మాత్రం మాడ మంట మండుతున్నది. ఆ నడుల్లే బొడ్డు సవడి మధ్య ఒక బాలమడు దృష్టం ఉన్నదట. ఈ కట్టెలు ఇక్కడ దించి మాత్రం ఏనాడు ఒక నేను మాత్రం అరగంట సేపు ఉంచి నా మాడ కాక చల్లారినాక ఈ కట్టెలు అమ్ముకొని ఊళ్ళకే వెళ్ళిపోతాననుకున్నాడు. ఆ బాలమాడు వృక్షానికి కట్టెలు ఇచ్చిండు. అక్కడ కాతరుకం బాలమాడు వృక్షం కింద సల్లని కూర్చున్నాడట. ఆ ఏనాడు ఒక ఏనాడు మాత్రం ఒక బాలమాడు వృక్షానికి పొడమడి భాగమందు ఈ వజ్రవతున్న 7 మాలురా అయ్యో బాల వజ్రవతి ఉన్నదే అమ్మా. ఈ కట్టెలు బాలమారు కొరి కట్టెలు గమ 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 వాసన వస్తున్నాయి. గంధం కట్టెలే. ఈ వజ్రవతి ఏనాడు కళ్ళ చూసింది. అక్కడ కట్టెల
పెరిగిచ్చిన పిల్లగాడు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ కట్టెలు మన మాల మీద గమగమ వాసన వస్తున్నాయి. కట్టెలు అమ్మేటి ఆ పిల్లగాడు ఎక్కడ వాడు మాత్రం ఆ కట్టెలు ఇట్లా అమ్మేటి చూడిపోయినా మంచి గమగమ వాసన వస్తున్నాయి. కట్టెలు అమ్మేడి అని ఏనాడొక దాసిబిడ్డ సర్వకాంతలు వచ్చినప్పుడే అయ్యో ఏనాట అక్క ఏమంట ఉన్నారు అయ్యా ఏమిటి కట్టెలు అమ్మేడియేనా? అమ్మ అమ్మేటియే కానీ నా ఊరు కాట కలిసి దారి కాట కలిసి వచ్చిన ఎక్కడైనా అమ్మకపోయాడనమ్మా అమ్మేటివి అన్నప్పుడు ఏనాడు ఒక అమ్మేడి అని ఏనాడు అంటూ అన్నప్పుడు ఏనాడు ఒక ఆ బాలుడు ఏమంట ఉన్నాడు ఎక్కడది అన్నమ్మ మరి అయ్యో ఎక్కడంటే అక్కడ ఎత్తుకురావాలి. అవును ఇగో ఇక్కడ దగ్గర మా యొక్క దొరసాని మాల మీద ఉన్నది. ఈ కట్టెలు ఎక్కడ తీస్తే మా దొరసాని పైసలు ఇస్తుంది. అన్నప్పుడు ఏనాడు ఒక మా దొరసాని 700 మాలు ఉన్నది. ఆ మాల కిందకి ఏనాడు ఎత్తుకొని రమ్మన్నప్పుడే బాలుడు ఏనాడు ఒక కట్టెల మోపు తీసుకున్నాడు 700 మాల కాడికైనా వత్తముండు రామ రామ అయ్యా అమ్మేటి అని ఇవి అమ్మేటి కట్టెలు కట్టెలు అమ్మేటి. సరే అక్కడ దించు. దించినావా? నా పైసలు 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 ఏంటిది? పైసలు పైసలా? కట్టెలేసిన పైసలు అయిపోతే బోకని చెప్తారు నీకు. మరి కట్టెలు తెమ్మన్నావు మా దొరసాని ఇస్తానయ్యా. ఒక్క ముచ్చట ఏం ముచ్చట? కట్టెలు చూస్తే బాగానే గమగమ వాసన వస్తున్నాయి. ఒక్క ముచ్చట మీ ఊరు ఎక్కడయ్యా? మా ఊరితో నీకేంది మా పల్లెతో నీకేంది కట్టెలు లాయి పైసలు నా పైసలు ఇవ్వదా ఎంత రేటు చెప్పు గట్టిగా. పైసలు వండలేదా నీ పైసల రోగమే ఉంది. ఏం చేయాలి కానీ నీ ఊరు ఎక్కడయ్యా? మా ఊరితో నీకేంది మా పల్లెతో నీకేంది నాకు అవన్నీ నీకేంది కానీ మా పైసలు ఇవ్వబోతా. సరేనయ్యా పైసలు అయిపోతే ఏమి ఇస్తా కానీ నీ ఊరు ఎక్కడ చెప్పు. ఏం చెప్పాలి? అయ్యో ఏనాడవక మా ఊరెక్కడా నీ పల్లె ఎక్కడా నీ ఏనాడు అంటున్నావు. ఇంటికి దగ్గర ఏనాడు ఒక శాంబాపురి పట్నం ఉన్నదమ్మా. శాంబాపురి పట్నం అమ్మా. మా పైసలు పైసలు పాడగల శాంబాపురి పట్నం. అవును. మీ తల్లిదండ్రులు ఎవరు? మా తల్లి పేరు ఎందుకు మా తండ్రి పేరు ఎందుకు నా పేరు ఎందుకు గవర్నీ నీకెందుకమ్మా నాకు పైసలు ఇస్తేనే కట్టెలు ఎక్కడ వేసినా పైసలు కావాలంట. అంతే కదా. ఇస్తా. సరే శాంబాపురి పట్నం అన్నావు. అవును. మీ తల్లి ఎవరు మీ తండ్రి ఎవరు ఇది చెప్పు ఇస్తా. మా తల్లి పేరు తండ్రి పేరు చెప్పన్నాడు. మా తండ్రి మాత్రం ఉండగా ఏనాడు ఒక బిచ్చగాడు ఉన్నాడు. తండ్రి బిచ్చగాడు. మా తల్లి నామాలదేవి. ఆయన చెప్పు. నా పేరు లక్ష్మీపుత్రుడు. ఏంటండి లక్ష్మీపుత్రుడు. వాళ్ళే గట్టిగా చెప్పు. గట్టి ఉన్నాయి అవన్నీ చెప్పకన్నా పైసలు నాకు తినవాళ్ళే. మా తండ్రి బిచ్చగాడు. లాగాంచి చెప్పంటే మా తండ్రి బిచ్చగాడు. తండ్రి పిచ్చగాడు. మా తల్లి నామాలదేవి. నా పేరు లక్ష్మీపుత్రుడు. మీ పట్నం? మా పట్నం శాంబాపురి పట్నం. సరే ఇస్తా పైసలు కానీ మళ్ళా అడుగుతున్నాం మా పట్నం పేరు. అడగొద్దా మరి? నేను కామతి వరకులకు ఆటలో పోయినాడు. బిడ్డలు సర్వకాంతల వరకు దేవుడు. మా మేనత్తే పోలికలన్నారు అదే ఒలుపు వయ్యానమన్నారు అదే తీగ రాగాలన్నారు. శాంబాపురి పట్నంలో భిక్షగాడంటే మా మామనే కావచ్చు. వాళ్ళ తల్లి నామాలదేవంటే నా మేనత్తనే ఉన్నది. నా మేనత్త కొడుకే నా మేన బావనే దేవుడు గారనుకున్నది. పేరు చెప్పినా పైసలు పైసలు తనకుండా పైసలు ఎప్పుడు చూడలేవు అయింది. పేరు చెప్పమంటే పేరు చెప్పిన నీకేమనిపిస్తలేదు అక్కడ చూస్తే? నాకేమనిపిస్తలేదు కానీ పైసలు ఒక్కొక్క మగవాళ్ళు చిట్కెత్తి అటుకెత్తారు. ఇవాళ గిట్లుంటాడు మగవాడు అన్న. నువ్వు ఏమన్నా అనుకో నాకు పైసలు నాకు పైసలు నీ పైసలా ఇస్తా. పైసలు ఇస్తా. ఏనాడు ఒక లవంగాపురి పట్నంలో ఒక ఏనాడు ఒక లక్షపతి మహారాజు ఒక ఏనాడు లక్షమ మంగళ బిడ్డ.
ఏమిడాలలో ఏముంటది గంటలో ఏముంటది నువ్వేమన్నా అనుకోమ్మా ఇంత రేషం లేదు నీకు ఏమన్నా అవన్నీ ఏమన్నా అనుకున్నాం పసి నీ పైసలు పాడుగా నీ పైసలు నీకు పైసలు నీకు పైసలు ఇవ్వమా మేము వెళ్ళిపోతాం నీకు పైసల రోగం ఉంది అని ఇంకోటి ఏం లేదు అయ్యయ్యో బాగా లక్ష్మీపుత్ర మందెవరు కాదు నా మేనత్త కొడుకు నా మేన బాగున్నావు ఒకవేళ నన్ను కోరి కొంగు బట్టి అందిలాగా మాడితే మంచిదే లేకపోతే ఇప్పుడే మా నాయన లక్ష్మణి మహారాజు దగ్గరికి పోతా ఎక్కడికి వెళ్ళో కట్టెలు ఎత్తుకొని వచ్చిండు మాల మీదకి వచ్చిండు నా వన్య చూసి వరక నిరువు చూసి నిలవక బలిమిడి గుంజిండు బంగ పుచ్చిండని చెప్తా నీ ప్రాణం తీస్తాడయ్యో రాదా ఆయన అయితే ఇప్పుడే కసిరికాడి పోతా చెప్తా ఇక నీ శాంబపురి పట్నం అంటే నామాలదేవి లక్ష్మీపుత్రుడు లక్ష్మి అవుతుంది గన్న పైకి పైసలు ముచ్చట బంద్ అని చెప్పాను నీకు అందుకే ఇప్పుడు ఏం చేయాలి నేను లగ్గం ఆడాలి పైసలు కట్నం తెస్తుంది నీకు లగ్గం ఆడితే మీరు రాజులు అయితే లగ్గం ఆడాలంటే మీ నాన్న చూసుకుంటాడా నా మాలదేమంట నా మేనత్త నువ్వు నా మేనభావం అన్నది నాడు మాత్రం ఒక రగరాజుతోటి ఏమంటుంది అయ్యా మా నాయనతోటి చెప్తున్నాను నీ ప్రాణం ఇస్తాడు నిన్ను ఉంచాడు ఒక నన్ను ఉంచాడు నన్ను బలిమిడి గుండిని బంగపుచ్చిన చెప్తే మా నాయన లక్ష్మణి మహారాజు కచ్చిరికాడ తీసుకుపోతే తారక తలపండు కొడతాడు నీ ప్రాణాలు చూసుకుంటావా నన్ను ప్రేమించి పెళ్ళాడతావా అన్నప్పుడే ఇక తప్పదని కూడా చిక్కముల్ల పిట్టవలు ఎక్కిపోయి పెస్తావా అని వాళ్ళ శాప ఎక్కినట్టు ఎక్కిండు ఆనాడు మాత్రం మా తోడ పుట్టినట్టు ఏనాడు చెల్లెనే మాత్రం మా నాయన తోడ